సింపుల్ అండ్ టేస్టీ ప్రోటీన్ యుక్త మటన్ మెంతికూర కూర రెడీ. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. ఈరోజు మనం నేను కీమా మెంతికూర వేసి టమాటా ప్యూరే వేసి చేద్దామని డిసైడ్ చేశాను. ముందుగా మటన్ క్లీన్ చేసుకొని కొంచెం బాయిల్ చేసి మిక్సీలో చేసి పెట్టాను ఇలాగా. తర్వాత కొంచెం లివరు ఇది ఉంటే అవి వేరేగా పీసెస్గా చేశాను అనమాట. మెంతికూర కూడా క్లీన్ చేసి చక్కగా కట్ చేసి పెట్టాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎప్పుడు సింపుల్గా చేయటం అలవాటు కదా. కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కదా, సింపుల్గా మనకి అలవాటు, సింపుల్గా పౌష్టికాహారం ఉండేలాగా చూడటం గురించి చేస్తూ ఉంటాను. సేపు వేయించి ఉల్లిపాయలు వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేద్దాం. అల్లం వెల్లుల్లి వేగింది కదా, కొంచెం ఇది కీమా వేసేద్దాం. అలా అంతా పట్టేలాగా కలిపి చక్కగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది కదా, కొంచెం ఇదంతా పట్టించేయాలి. మనం మసాలా అంతా చక్కగా కీమా పట్టేసింది. ఇలాగా కొంచెం తిప్పి కాసేపు సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టి కాసేపు ఉంచుతాం. కొంచెం సేపు అయిన తర్వాత తీస్తే చూడండి ఎలా చక్కగా మగ్గిపోయింది. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కనుక మనం అంతా కొంచెం మగ్గపెట్టేసి ఇప్పుడు మనం దీనిలో మెంతి ఆకులు వేసేసుకుందాం. ఎందుకంటే మనకి ఇది పౌష్టికంగా కూడా, అసలే కీమా ఆకుకూరలు ఎక్కువ తినరు కదా పిల్లలు. మనం ఎలాగో ఒకలాగా ఆకుకూరలు ఇలాగా చేసి పెడితే పిల్లలకి ఆకుకూరలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారని నేను ఇలా ఐడియా వేస్తూ ఉంటాను అన్నమాట. ఇది మెంతికూర వేసేస్తే దీనిలో పిల్లలకి కూడా ఆకుకూరలు పెట్టినట్టు ఉంటుందని, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు చూడండి, ప్రొసీజర్లో చేస్తే చాలా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువే వేసాను, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా పెద్దది గడ్డి దొరుకుతుంది. మెంతికూర అయినా, తోటకూర అయినా, పాలకూర అయినా చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి అంత కలిసిపోయి ఎంత బాగుంది కదా. అది మనకి పౌష్టికానికి పౌష్టికం, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నేను చాలాసార్లు చేశాను, అందుకే చూపిస్తున్నాను. చూడండి మెంతికూరతో కూడా బాగా ఉడికిపోయింది కదా. మనం దీంట్లో కొంచెం గ్రేవీ కోసం ఒకటే ఉల్లిపాయ వేసాం కనుక గ్రేవీ కోసం, టేస్ట్ కోసం టమాటా ప్యూరే వేస్తున్నాం. ఇంకా మనం నీళ్లు పోయకుండా ఆ మెంతికూరతో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం మటన్ని. ఇంకా మెంతికూరతో కూడా, మెంతికూర తడితో కూడా ఉడికిపోతుంది. ఇంకా చక్కగా గ్రేవీగా ఇదిగా ఉండటానికి ఈ టమాటాతో కూడా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలాగ అంతా కలిపి పెట్టేసి మూత పెట్టేసి నీళ్ళంతా పోయే వరకు ఎగిరిస్తే అయిపోయింది. చాలా టేస్టీ కీమా మెంతికూర చూడండి. ఇప్పుడు మనం ఈ టమాటా కూడా చూడండి, అసలు అంత మెంతికూర వేసిన అంతా కలిసిపోయింది. ఈ టమాటా కూడా అంతా ఎగిరిపోయి మొత్తం కూర అంతటికి పట్టేస్తుంది.
అప్పుడు వరకు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుదాం. వావ్, ఎంత బాగుందో, ఎంత బాగా అయిందో చూసారా? అసలు అంటుకోవట్లేదు దేనికి. మనం ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చపాతీల్లో కానీ, అన్నంలో కానీ, పరాటా అంటే ఇది ఇలాగా పరాటా కూడా చేసుకోవచ్చు ఇది వేసుకొని. మెంతికూర ఫ్లేవరు, టమాటో అంతా మటన్కి కీమాకి పట్టి చాలా టేస్టీగా అయింది. వావ్, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది.